హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. టొమాటో పలావ్ తయారీ ఎలాగో చూసేద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలానే మనకి ఇది 20 నిమిషాల్లో కూడా రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్ లోకి త్వరగా ప్రిపేర్ చేసుకునే రైస్ ఐటమ్ అండి. మరి దీని తయారీ ఎలాగో చూసేద్దాం. ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయ ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలండి. అలానే ఒక 3 పచ్చిమిర్చి, మీడియం సైజు టొమాటోలు ఒక 4, బాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు తీసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు. ఇలాంటి రైస్ లోకి ఎప్పుడన్నా ఇలా అల్లం వెల్లుల్లి బాగా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీ సరిపోతుందండి. బిర్యానీ మసాలా అనింది. తర్వాత కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకుని అది బాగా హీట్ అయిన తర్వాత ఈ బిర్యానీ మసాలా వేసుకోవాలండి. దానితో పాటే ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పును కూడా వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, దానితో పాటే ఉప్పును కూడా వేసుకొని లైట్ గా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల మనకి టమాటా ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయండి. తర్వాత దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు కారం, అలానే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ని వేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ బంగాళదుంప, క్యారెట్, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. బియ్యం బాగా నానితే కనుక మనకి పులావ్ అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి. కుక్కర్లోనే బంగాళదుంప 1, క్యారెట్ 1 అయితే సరిపోతుందండి. ఇవి ఆప్షనల్ మాత్రమేనండి. బంగాళదుంప, క్యారెట్ అనింది ఇలా లాస్ట్ లో వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. తినేటప్పుడు మనకి ముక్కల్లాగా తగులుతుంది. ఇవి వేపనవసరం లేదండి, రైస్ తో వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. నార్మల్ రైస్ అయితే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్ సరిపోతాయండి. విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది టొమాటో పులావ్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్లో వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు. ఈ రోజు మనం వీడియోలో ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఉదయాన్నే హడావిడి లేకుండా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకునే ఒక రైస్ ఐటమ్ కదండి. ఎక్కువ కష్టపడకుండా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్ ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ఎగ్ రైస్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని దానిలోకి 2 ఇలాచి, చిన్ని దాల్చిన చెక్క, అలానే ఒక లవంగం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి రైస్ అనేది కొంచెం బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. 1 తీసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ 1 తీసుకున్నానండి. అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, దానితో పాటే లైట్ గా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతుందండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించేసుకుంటే గనక వెంటనే మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దానిలోకి సన్నగా తరిగిన టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు టొమాటో ఇక్కడ 1 తీసుకున్నానండి. తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా యాడ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, బాగుంటుంది. టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా స్ప్రెడ్ అయ్యేలా చేసి మూత పెట్టుకుని మగ్గించేసుకోండి. ఒక 2 మినిట్స్ లో మగ్గిపోతుంది టొమాటో అనేది. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. టమాటో బాగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం, అలానే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, దానితో పాటే
పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ మనం ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కదండి, కొంచెం చూసి వేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్ని బాగా కలుపుకుని 1 నిమిషం మగ్గించుకోవాలి మూత పెట్టుకుని. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఈ కర్రీని మొత్తం ఇలా కొంచెం పక్కన పెట్టేసుకుని దానిలోకి ఎగ్స్ను వేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ వరకు తీసుకున్నానండి. ఎగ్స్ వేసిన తర్వాత ఇలా లైట్గా కొంచెం సాల్ట్ను వేసుకోవాలి. ఎగ్ వేసిన వెంటనే కదిపేయకూడదండి. ఇలా కొంచెం వైట్గా అయిన తర్వాత ఇలా కొంచెంగా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి కలిపేస్తే కలిసిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. వేసిన వెంటనే కలిపేస్తే మొత్తం కలిసిపోవడం వల్ల మనకి ముక్కల్లా తగలదు, బాగుండదు. ఇలా కొంచెం పెద్ద ముక్కల్లా కలుపుకున్న తర్వాత అప్పుడు కర్రీని ఎగ్ని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని దానిలోకి వైట్ రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది మరి వేడి ఎక్కువ ఉంటే గనక మనకి ముద్దైపోతుందండి. అలా కాకుండా వార్పు తీసిన తర్వాత ఒక ప్లేట్లో రైస్ వేసుకుని కొంచెం చల్లారి పెట్టుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. చల్లారిన తర్వాత 2 కప్స్ వరకు తీసుకున్నానండి రైస్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఒక 2-3 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.